నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. తూర్పు గోదావరి జిల్లా గోకవరం శ్రీ సీతారామ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో భారత రాజ్యాంగ దినోత్సవం 200 మంది విద్యార్థులతో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్ రాయవరపు శ్రీనివాసరావు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గురించి పిల్లలకు ఎంతో చక్కగా వివరించారు. 40 సంవత్సరాల చరిత్ర కలిగిన మా స్కూల్లో విద్యార్థులకు మంచి క్రమశిక్షణతో ఉపాధ్యాయులు చక్కగా విద్యాభ్యాసం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు, స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా సీతారామ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. ఈరోజు రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నామండి. ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మా స్కూల్కి మీరు ఒక్కసారి ఇచ్చేసి ఈ రాజ్యాంగ దినోత్సవం మీద మీ యొక్క అభిప్రాయాన్ని మా పిల్లలకు తెలియచేయండి అని చెప్పేసి మీ ప్రిన్సిపల్ గారు రావడం, నాకు చెప్పడం జరిగింది. అసలు ఈ రాజ్యాంగము అంటే ఏంటి, ఈ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఎవరు, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఇక్కడ ముందుగా స్టూడెంట్స్ అలాగే ఇక్కడ టీచర్స్ కూడా మీకు ముందుగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఈ రాజ్యాంగం గురించి తెలుసుకునే ముందుగా ఒక్కసారి మన దేశ హిస్టరీలోకి వెళ్ళినట్టయితే మన యొక్క దేశాన్ని వ్యాపార నిమిత్తము ఇక్కడికి వచ్చి బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని 200 సంవత్సరాల పాటు మరి ఇక్కడ మన దేశాన్ని ఆక్రమించి పరిపాలించుకోవడం అనేటువంటి జరిగింది. వాళ్ళు పరిపాలించేటప్పుడు మనకు స్వేచ్ఛ కావాలి, స్వాతంత్రం కావాలని చెప్పేసి అనేక మంది నాయకులు వారిపై పోరాడి మన దేశానికి స్వతంత్రం తీసుకురావడం అనేటువంటి జరిగింది. మరి అందులో చాలామంది నాయకులు మనం చెప్పుకుంటే ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ స్వరాజ్యం కోసం పాటుపడినటువంటి మన బాపూజీ, గాంధీజీ గారి గురించి మీకు అందరికీ తెలుసు. అయితే వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి మన దేశాన్ని ఏ విధంగా పరిపాలించుకోవాలి అనేటువంటి విషయాన్ని ఆలోచించారు. ఇందాక మేడం గారు చెప్పారు, ఒక స్కూల్ నడపాలన్నా లేదా ఒక కుటుంబాన్ని నడపాలన్నా ఆ స్కూల్ పెద్ద లేదా కుటుంబ పెద్ద అనేటువంటి వారు ఉంటారు. వారు ఒక ప్రణాళిక అనేటువంటిది ఏర్పాటు చేసుకుంటారు. ఆ ప్రణాళిక ప్రకారము ఆ కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ పెద్ద ఆ కుటుంబాన్ని సక్రమంగా నడిపిస్తారు. అలాగే పంచాయతీ చూసినట్టయితే, పంచాయతీ విషయానికి వచ్చినట్టయితే పంచాయతీ ప్రెసిడెంట్ ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని పంచాయతీ పరిపాలన అనేటువంటి చేయడం జరుగుతుందని చెప్పేసి, మరి మన దేశాన్ని అంత చిన్న గ్రామాన్ని, చిన్న కుటుంబానికి ఒక ప్రణాళిక తయారు చేసుకున్నట్టయితే అలాంటి స్కూల్ అలాంటి జ్ఞానాన్ని అందించేటువంటి స్కూలు. అలాంటి జ్ఞానాన్ని పొందాలంటే, జ్ఞానం కావాలంటే అంబేద్కర్ లాంటి వ్యక్తి తయారవ్వాలంటే జ్ఞానం అనేటువంటిది కావాలి. అలాంటి జ్ఞానం కావాలంటే ఇలాంటి స్కూల్లో ముందు అక్షరాభ్యాసం అనేది చేయాలి. మరి అలాంటి జ్ఞానాన్ని సంపాదించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు ఏంటంటే, మరి ఆయన రాజ్యాంగాన్ని తయారు చేసి దాన్ని ఇప్పుడు పూర్తి చేయడం జరిగిందంటే, రాజ్యాంగం తయారు చేయడం అనేది ఇందాక చెప్పారు మన స్టూడెంట్స్, 1949 నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగాన్ని పూర్తి చేయడం జరిగింది. అయితే రాజ్యాంగాన్ని ఏ రోజైతే తయారు చేయడం పూర్తయిందో ఆ రోజునే అమల్లో తీసుకురావడం జరగదు. ఎప్పుడు అమల్లో తీసుకొచ్చారు? మనకి జనవరి 26, 1950 నుంచి దాన్ని అమల్లోకి తీసుకురావడం అనేటువంటి జరిగింది.